అసంతృప్తి ఎమర్జెన్సీ ప్రస్తావనపై అభ్యంతరం స్పీకర్తో విపక్ష నేత రాహుల్ భేటీ ఓం బిర్లాకు లేఖ రాసిన కాంగ్రెస్ వడివడిగా ట్రాకింగ్ ఫోన్ ట్యాపింగ్ నిందితులకు మరోసారి చుక్కెదురు బెయిల్ పిటిషన్ కొట్టేసిన నాంపల్లి హైకోర్టు పోలీసు వాదనతో ఏకీభవించిన కోర్టు 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశామని వేదన అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తారు అయిపోయింది ఇక చీకటి రోజులు మర్చిపోతారా ఇక సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బొగ్గు గనుల వేలం మోడీతో కుమ్మక్కైన సీఎం రేవంత్ రెడ్డి బొగ్గు గనుల వేలంపై మండిపడ్డ కేటీఆర్ సింగరేణి ప్రాంత నాయకులతో సమావేశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని చెప్పేసి సింగరేణి కార్మికులు కూడా కోరుకుంటారు అయితే ఇప్పుడు బొగ్గు గనుల శాఖకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఈయనే కిషన్ రెడ్డి అంతేగా మరి ఇప్పుడు కిషన్ రెడ్డికి ఎర్రగా ఉంటాడు ఈ బొగ్గు గనుల అది అంత అలకపోయి నల్లగా అవుతాడా లేకపోతే ఆ బొగ్గు గనులను కాపాడనీకి మాత్రం నేను ఉంటది అనేటటువంటి ఆలోచన తీసుకుంటాడా గతంలో మన దాసరి నారాయణ బొగ్గు గనుల శాఖతో అంటుకుంది మొత్తం అంటుకుంది మరి ఇప్పుడు కిషన్ రెడ్డికి అంటుకుంటుందా ఏమైతుందో చూడాల్సింది ఏమంటావు అవును అవుతుంది కాదు అది ముట్టుకుంటే అంటుకుంటుంది బొగ్గు ముట్టుకోనంత సేపు అది నల్లగా ముట్టుకుంటే బొగ్గు నల్లగా అవుతుంది మరి జాగ్రత్త ఉండాలి మరి కేంద్ర మంత్రి మరి బొగ్గు గనులకు ఇచ్చిరు నీకు అయ్యా మరి ఏం చేస్తావేమో కానీ జాగ్రత్తగా ఉండు ఇక